నీ జీవితంలో దేవుడు చేస్తుంది ఏమిటో నీకు అర్థం కాదు. అది నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు, అది నీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, అది నీకు బాధాకరంగా ఉండొచ్చు, అది నీలో అనేక ప్రశ్నలను తీసుకురావచ్చు, నీకు అర్థం కాకపోవచ్చు. సేవలో కొన్నిసార్లు చోటు చేసుకున్నటువంటి సంఘటనలు మనకేమీ అర్థం కాదు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, సంఘంలో కొన్నిసార్లు చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిస్థితులు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, కుటుంబంలో కొన్నిసార్లు దాపరించేటటువంటి పరిస్థితులు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడో, ఈరోజు నీ జీవితంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు, పరిస్థితులు నీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు అనే ప్రశ్న నీకు రావచ్చు. నీవు కలిగి ఉన్న ప్రశ్నకు త్వరలోనే నీకు జవాబు వస్తుంది. నీకు అర్థం కాని ఈ పరిస్థితి త్వరలో నీకు అర్థం అవుతుంది అని దేవుడు అంటున్నాడంటే పాజిటివా నెగిటివా? చెప్పండి. పాజిటివ్ అండి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా, ఎందుకు అలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా? ప్రభు అంటున్నాడు, త్వరలో నీకు అర్థం అవుతుంది, త్వరలో నీకు తెలియజేస్తాను. ఎందుకు దాన్ని అనుమతించాను, ఎందుకు అలా జరగనిచ్చాను, అది ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ అర్థం కావట్లేదు, కానీ త్వరలో నీకు అర్థమయ్యేలా చేస్తాను. అది నిజంగా దేవుడు ఇచ్చే శుభ సూచన. మనకు అర్థం కాని వాటిని అర్థం చేసేవాడు, అర్థమయ్యేలా చేసేవాడు యేసయ్య. మన ప్రశ్నలకు జవాబు దొరకని వాటికి సమాధానం ఇచ్చేవాడు యేసయ్య.